మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. సో అక్కడ పూర్తిగా కూడా బ్లాక్ అండ్ వైట్ వాతావరణం. బయట నుంచి రావడమే ఒక విధ్వంసకర వాతావరణం సృష్టిస్తూ వచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అది కూడా జాగృతి కార్యకర్తలు కండువాలు వేసుకొని లోపలికి వచ్చినటువంటి సిచ్యువేషన్. అక్కడి నుంచి అద్దాలను పగలగొట్టుకుంటూ వారి మీద దాడి చేస్తూ అటాక్ చేస్తూ వచ్చారు. గన్మ్యాన్స్ వారించినప్పటికీ కూడా ఆగకుండా లోపలికి వచ్చి ఈ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి స్వామి? ఆశ, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి గత కొద్ది కాలంగా తెలంగాణలో వివిధ సంఘాలు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా తన జాగృతి సంస్థ, అదేవిధంగా యునైటెడ్ పూలే ఫ్రంట్ రెండు సంస్థలు సంయుక్తంగా గత కొద్ది కాలంగా తెలంగాణ ప్రభుత్వం పైన వివిధ దశల్లో పోరాటం చేస్తున్నాయి. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా బీసీల రిజర్వేషన్ల కోసం మద్దతు కూడగట్టడం కోసం ఎమ్మెల్సీ కవిత ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా రాష్ట్ర కేబినెట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో జూబ్లీ బంజారాహిల్స్ కార్యాలయంలో జాగృతి కార్యకర్తలు, బీసీ యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అడావుడి చేశారు. అయితే నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కార్యక్రమంలో పాల్గొంటూ ఎమ్మెల్సీ కవితకు బీసీలకు ఏం సంబంధం, ఆమెకు మాకేమన్నా కంచం పొత్తుందా అని చెప్పి మరొక అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి జాగృతి కార్యకర్తలు ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఒకవైపు ఉప్పల్లో పక్కన ఉన్నటువంటి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పరిధిలో నవీన్ క్యూన్యూస్ కార్యాలయం, నవీన్ కార్యాలయం పైన, చింతపండు నవీన్ కార్యాలయం పైన జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ కార్యకర్తలు దాడి చేసి ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత పైన అనుచిత వ్యాఖ్యలని తప్పుపడుతూ వాళ్ళంతా కూడా దాడి చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కార్యాలయం పైన దాడి చేసి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ధ్వంసం చేశారు. ఒకవైపు ఏకంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ పైన దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఆయనకు ఉన్నటువంటి గన్మెన్లు 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. వారిని వారించే ప్రయత్నం చేశారు. వచ్చినటువంటి జాగృతి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తల్ని అక్కడి నుంచి బయటికి ఒకవైపు తోసేశారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు గాజు ముక్కలు పగిలిపోయి కోసుకపోయి వాళ్ళందరూ కూడా రక్తపాతం ఏర్పడింది. చాలా మందికి గాయాలయ్యాయి. చాలా మంది దుస్తులపైన ఆఫీస్ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు రక్తపు మరకలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆఫీస్ కార్యాలయంలో ఒకవైపు ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అక్కడ ఎక్విప్మెంట్ ధ్వంసం చేశారు. ఏకంగా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పైన భౌతిక దాడికి వారు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే వారికి సంబంధించినటువంటి గన్మెన్లు ఏకంగా రంగంలో దిగి వారిని వారించే ప్రయత్నం చేశారు. కార్యకర్తల పైన కాల్పులు చేయబోగా ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపారు, గోడలకు కాల్చారు. 5 రౌండ్లు కాల్చినట్టుగా కూడా మనకు స్పష్టంగా ఒకవైపు అక్కడ విషయం నుంచి మనకు అర్థమవుతుంది. దీంతో ఒక్కసారిగా మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపు మేడిపల్లిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన ఒకసారిగా దాడి జరగడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది. ఒకవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నగరంలో బోనాల పండుగలు అత్యంత ఉత్సాహమైన వాతావరణం కొనసాగుతుండగా నగరం అంతా కూడా బోనాల ఉత్సవాల వేడుగా నిమగ్నమవుతున్న వేళ ఒక్కసారిగా ఈ కాల్పుల ఘటన కలకలం రేపింది. దీంతో పోలీసులు రంగంలో దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ఒకవైపు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అంతా కూడా రంగంలో దిగారు. చింతపండు నవీన్ కార్యాలయం వద్దకు చేరుకుని వాళ్ళంతా కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి కార్యకర్తలకు, అదేవిధంగా గన్మెన్లకు వాగ్వాదం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లి తీన్మార్ మల్లన్న పైన భౌతిక దాడికి కార్యకర్తలు ప్రయత్నం చేయబోగా వారించే ప్రయత్నంలో గన్మెన్లు కాల్పులు జరిపారు. లోపల పెద్ద ఎత్తున కూడా గాజు ముక్కలు వారికి పోసుకపోయి ఒకవైపు ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్న క్రమంలోనే ఒకవైపు గాజు ముక్కలు పోసుకపోయి వారికి రక్తస్రావం అయింది. అక్కడంతా కూడా రక్తసిక్తమైనటువంటి పరిస్థితి దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. కార్బన్ గన్ తోటి కార్బన్ గన్ తోటి గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. వారిపైన నేరుగా కాల్పులు చేయబోయారు. మరొక గన్మెన్ తన పిస్టల్ తీసి వారికి ఎక్కుపెడుతూ బయటికి బలవంతంగా నెట్టివేయడం జరిగింది. లేకపోతే కాలుస్తామని చెప్పేసి కూడా బెదిరించారు. చింతపండు నవీన్ ఒకవైపు అలియాస్ తీన్మార్ మల్లన్న ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన నిన్న కవిత పైన జహీరాబాద్ జరిగినటువంటి బీసీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కవితకు బీసీలకు ఏం సంబంధం, గతంలో ఆమె తండ్రి కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు, బీసీలకు రిజర్వేషన్లు సంబంధించి ఆమెకు ఏం సంబంధం, ఆమె ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు, బీసీలకు ఆమె ఏమైనా కంచం పొత్తుందా లేకపోతే అని చెప్పేసి మరోవైపు ఇంకొక అనుచిత వ్యాఖ్యను ఆయన చేయడం జరిగింది. దీంతో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కవితతో పాటు పనిచేస్తున్న తెలంగాణ